అంతా అనుకున్నట్లు జరిగితే మెగాస్టార్ చిరంజీవి గారి కొత్త చిత్రం విశ్వంబర ఈ పాటికే రిలీజ్ అయిపోయి ఉండాలి. ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళినప్పుడు 2025 సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటించారు మేకర్స్. మేకింగ్ చివరి దశకి వచ్చినప్పుడు కూడా దానికే కట్టుబడి ఉన్నారు. కానీ 3 నెలల కిందట టీజర్ రిలీజ్ అయ్యాక కథ మారిపోయింది. ఆ టీజర్లు విజువల్ ఎఫెక్ట్స్ పట్ల తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం కావడం, సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ జరగడంతో చిత్రబృందం పునరాలోచనలో పడింది. సినిమాను అలాగే రిలీజ్ చేస్తే ఆదిపురుష్ ఫలితమే ఎదురవుతుందని భయపడింది. అందుకే విఎఫ్ఎక్స్ మీద మళ్లీ పనిచేయడం మొదలెట్టారు మేకర్స్. ముందున్న సంస్థను తప్పించి వేరే సంస్థలో మళ్లీ విజువల్ ఎఫెక్ట్స్ చేస్తుండడంతో ఆలస్యం అనివార్యమైంది. సినిమా అయితే వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ గురించి ఇంకా ఏ అధికారిక అప్డేట్ అయితే రాలేదు. కాగా విశ్వంబరకి సంబంధించి ఇప్పుడు హాట్ న్యూస్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తుంది. కల్కి దర్శకుడు నాగేశ్వరిని ఈ సినిమా కోసం పనిచేస్తున్నాడని, విజువల్ ఎఫెక్ట్స్ పనులు పర్యవేక్షిస్తున్నాడని ఒక ఊహాగానమైతే మొదలైంది. కల్కి మూవీలో హాలీవుడ్ సినిమాకు ధీటుగా విఎఫ్ఎక్స్ అవుట్పుట్ రాబట్టినటువంటి నేపథ్యంలో నాగికి కొంతకాలం పాటు ఈ సినిమా పనులను పర్యవేక్షించే బాధ్యతను అప్పగించారని ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం అయితే నడుస్తుంది. దీంతో మెగా ఫ్యాన్స్ కొంచెం ఎక్సైట్ అయితే అవుతున్నారు. కానీ ఈ ప్రచారం నిజం కాదని తెలుస్తుంది. నాగి కల్కి 2 పనుల్లో బిజీగా ఉన్నారు. విశ్వంబర కోసం టైం పెట్టే పరిస్థితుల్లో లేడట. విశ్వంబర టీం సైతం నాగిని సంప్రదించడం లాంటివేమీ చేయలేదని మరొక సమాచారం అయితే అందుతుంది. ముందున్న విఎఫ్ఎక్స్ కంపెనీని తప్పించారు. దాని స్థానంలో సరైన టీంను తీసుకురాబోతున్నారట. బహుశా ఈ విషయంలో నాగి నుంచి, రాజమౌళి నుంచి సలహాలైతే తీసుకుని ఉండవచ్చు, రెఫరెన్స్లో అడిగి ఉండొచ్చు. అంతే తప్ప మరో దర్శకుడికి విఎఫ్ఎక్స్ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించే పరిస్థితి లేదని సమాచారం. అన్నీ అనుకూలిస్తే చిరుకు ఎంతో కలిసి వచ్చిన మే 9న ఈ చిత్రం అత్యంత గ్రాండ్గా విడుదల చేయాలని మేకర్స్ అయితే భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఆ డేట్కి రిలీజ్ అవుతుందా లేదా అన్నది తెలియాలంటే మరి కొంతకాలం వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.